ఓం శ్రీ సాయిరామ్. చిన్న కథ ప్రథమ భాగము. విషయ సూచిక. అసత్యము అనర్థ హేతువు. కర్ణుడు అర్జుని కంటే అన్ని విధాల గొప్ప వీరుడు కావాలని తగిన గురువు కోసం అన్వేషించసాగాడు. అతనికి తెలుసు పరశురామునికి మించిన గురువు లేడని. కానీ పరశురాముడు క్షత్రియులకు పరమ శత్రువు. బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు మంత్రోచ్చారణ చేస్తూ ప్రయోగించవలసిన అస్త్రశస్త్రముల రహస్యమును బోధించడు. కర్ణుడు ఏదో ఒక విధముగా ఆ విద్యని నేర్చుకోవాలని సంకల్పించాడు. పరశురాముని వద్దకు వెళ్ళాడు బ్రాహ్మణ వేషంతో. ఎంతో వినయ విధేయతలను బుద్ధి కుశలతను ప్రకటించి పరశురాముని ఆకర్షించాడు. పరశురాముడు అతని ఆర్తిని అర్హతని గుర్తించి అంగీకరించాడు. అతనికి ఎన్నో అస్త్రశస్త్ర ప్రయోగాలను గురించి తెలిపాడు, నేర్పాడు. కొంతకాలం ఈ విధంగా గడిచింది. కర్ణుడంటే పరశురామునికి పూర్తి విశ్వాసం కలిగింది. ఒక దినమున కర్ణుని తొడ మీద తన తలని పెట్టి నిద్రించాడు. ఆయన మంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో ఒక కందిరీగా కర్ణుని తొడ క్రింద భాగంన దూరి తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించింది. కర్ణుడు కదిలితే గురువుగారికి నిద్రాభంగం అవుతుందని అట్లే కదలక మెదలక నిగ్రహంతో బాధను సహించాడు. కొంతసేపటికి అతని తొడ నుండి రక్తం బయటకు వచ్చి పరశురాముని తల క్రిందకు చేరింది. గురువుకు మెలకు వచ్చింది. లేచి కూర్చున్నాడు. ఆశ్చర్యంతో కర్ణుణ్ణి చూశాడు. నీవెవరు? వెంటనే చెప్పు. నీవు బ్రాహ్మణుడవు కాదు. ఇంతటి రక్తపాతంను ఒక క్షత్రియుడే సహించగలడు అని గర్జించాడు. కర్ణుడు నిజమును చెప్పక తప్పలేదు. స్వామి, క్షమించండి. మీ వద్ద నుండి విద్య నేర్చుకోవాలని ఆ విధంగా అసత్యమును పలికాను అన్నాడు. పరశురామునికి చాలా కోపం వచ్చింది. నీవు అసత్యం పలికి నేర్చుకున్న విద్య అవసరమైనప్పుడు ఉపయోగపడదు అని శపించాడు. కపటంతో వ్యవహరించి నేర్చుకున్న విద్య ఎట్టి ఫలితములను అందివ్వదు. అసత్యము అనర్థహేతువని తెలుసుకోవాలి. ఓం శ్రీ సాయిరామ్.